వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. అంతా నేను సంపాదించుకున్నదే. నా ఆస్తిలో నా తల్లికి గాని నా చెల్లికి గాని ఎలాంటి వాటాలు లేవని జగన్ క్లారిటీ ఇచ్చేశారు. నా ఆస్తి మొత్తం నా స్వార్జితమే కాబట్టి నా ఆస్తిపై ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. ప్రేమతో కొన్ని ఆస్తులు ఇచ్చేందుకు ఎంఓయూ చేసుకున్నా. కానీ నా చెల్లి నాకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తుండడం వల్ల ఆ ప్రేమ మా బంధం అంతమైపోయింది. అందుకే ఎంఓయూ రద్దు చేసుకున్నాం అని స్పష్టం చేశారు జగన్. అయితే జగన్ వాదనపై ఎన్సీఎల్టీ ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు, కానీ ఈ కేసు జగన్ లో తన ఫ్యామిలీపై వైఖరి ఏంటో బయటపెట్టింది. ఇంతకు జగన్ ఎలా సంపాదించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రకరకాల ఊహాగానాలు, డిబేట్లు జరుగుతున్నాయి. ఆఫ్ ద రికార్డ్ గా చెప్పాలి అంటే సబ్ కాంట్రాక్టర్ నుండి ప్రారంభించి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వరకు వ్యాపారం చేయడానికి అప్పులు, ప్రభుత్వ అనుమతులు, ఫోర్స్ అమ్మకాలు, కంపెనీల మీద కంపెనీలు, కోట్ల రూపాయల పెట్టుబడులు, పలు మార్గాలలో ఆస్తులని కూడబెట్టారు. ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఇప్పుడు తన తల్లి విజయలక్ష్మికి గాని చెల్లి షర్మిలకు గాని ఎలాంటి వాటాలు ఇవ్వవలసిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు. జగన్ కుటుంబంలో తల్లి చెల్లి కోసం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కోర్టు రూంలో వింతగా వినిపిస్తున్నాయి. ఆస్తుల వ్యవహారాలు చూస్తున్న విజయసాయిరెడ్డికి వైఎస్ ఒక్కటే తేల్చి చెప్పారన్న టాక్ అయితే ఉంది. టెక్నికల్ సమస్యల వల్ల అన్ని జగన్ పేరు మీద పెడుతున్నా అందులో షర్మిలకు సమాన వాటా ఉంటుందని క్లారిటీ ఇచ్చారట. వైఎస్ మాట మేరకు వాటాలు పంచే ప్రయత్నం కూడా జరిగింది. ఏం జరిగిందో కానీ జగన్ ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. జగన్ ఆస్తిలో వాటాలు ఇవ్వకుండా తల్లి చెల్లిని కోర్టుల చుట్టూ తిప్పడం, వాదనలు వినిపించడం ప్రజా జీవితంలో జగన్ మనస్తత్వాన్ని మరింత స్పష్టంగా ప్రదర్శిస్తున్నారు. జగన్ మనస్తత్వం గురించి తెలిసిన షర్మిల పోరాటం చేస్తున్నారు. జగన్ నిజాయితీగా సంపాదించి ఉంటే తల్లి చెల్లికి వాటా ఇవ్వాలా వద్దా అన్నది ఆయన కుటుంబ వ్యవహారంగా భావించేవారు. కానీ అక్రమంగా సంపాదించిన సొమ్మును కూడా ఆయన తల్లి చెల్లికి ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పడాన్ని, కోర్టుల్లో వింత వాదనలు వినిపించడాన్ని అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్న జగన్ మనస్తత్వం ఈ కేసుతో మరింతగా ఎక్స్పోజ్ అవుతుంది.